హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాలరీ అడిగాడని చెప్పేసి తన డ్రైవర్ పైనే ఒక డైరెక్టర్ కత్తితో దాడి చేసిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు ఏం జరిగిందా అని చూస్తే బాలీవుడ్ లో మనీష్ గుప్తా అనే ఒక డైరెక్టర్ అతను తన డ్రైవర్ సాలరీ అడిగాడని చెప్పేసి అతని మీద కత్తితో దాడి చేశారు. ఆ బాధితుడు కూడా వార్సోవా పోలీస్ స్టేషన్ లో ఇతని మీద డైరెక్టర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా పలు సెక్షన్ల మీద కంప్లైంట్ తీసుకొని కేసు అయితే నమోదు చేశారు. సో ఎంక్వైరీ అయితే జరుగుతుంది. అసలు ఏం జరిగింది? ఎవరి బాలీవుడ్ డైరెక్టర్? ఎందుకు అతను తన డ్రైవర్ మీద సాలరీ అడిగాడని చెప్పేసి కత్తితో దాడి చేశాడో అనేది ఒకసారి చూస్తే, బాలీవుడ్ లో మనీష్ గుప్తా అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఇతను రహస్య, ద స్టోన్ మ్యాన్ మర్డర్స్ అనే కొన్ని సినిమాలు కూడా తీయడం జరిగింది. ఇతను గతంలో రామ్ గోపాల్ వర్మ గారి టీమ్ లో కూడా వర్క్ చేశారు. అంటే డి సర్కార్ మూవీలో స్క్రీన్ ప్లే రైటర్ గా ఇతను ఆ మధ్య కాలంలో వర్క్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు రవీనా టండన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న వన్ ఫ్రైడే నైట్ అనే ఒక సినిమా కూడా రీసెంట్ టైమ్ లో తీశాడు. అయితే ఈ మనీష్ గుప్తా ఈ డైరెక్టర్ అండ్ కమ్ ప్రొడ్యూసర్ కూడా ఇతని దగ్గర మహమ్మద్ లష్కర్ అనే ఒక వ్యక్తి డ్రైవర్ గా వర్క్ చేస్తున్నాడు. కార్ డ్రైవర్ గా 3 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు. ఇతని సాలరీ కూడా నెలకు 23,000 చెప్తున్నారు. అయితే ఇతని సాలరీ ఎవ్రీ మంత్ కూడా లష్కర్ కు లేట్ గా ఇవ్వడంతో వీళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఎవ్రీ మంత్ కూడా ఇచ్చేది 23,000 సాలరీ, అది కూడా లేట్ గా ఇస్తున్నాడు. ఎప్పుడు ఇస్తున్నాడో, ఏ టైంకి ఇస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. దీంతో నాకు సాలరీ టైంకి ఇవ్వండి, అసలే 23,000 నా ఫ్యామిలీని పోషించుకోవాలి, మరీ లేట్ గా ఇస్తున్నారంటూ అతను కూడా కాస్త గట్టిగా మాట్లాడడం మొదలు పెట్టాడు డైరెక్టర్ గుప్తా తోటి. దీంతో అటు గుప్తాకి లష్కర్ కు మధ్య ఈ సాలరీ విషయంలో కొన్ని పలుమార్లు గొడవలు జరిగాయి. సో ఇలా గొడవలు ప్రతిసారి జరగడంతో మార్చి 30న ఏం జరిగిందంటే మళ్ళీ సాలరీ అడిగాడు లష్కర్. అయితే ఇతను గుప్తా ఎవరైతే ఉన్నారో డైరెక్టర్, అతను ఇక సాలరీ ఇవ్వకపోగా అతన్ని జాబ్ నుంచి కూడా పీకేశాడు. సో ఇలా జాబ్ నుంచి పీకేయడంతో మళ్ళీ జూన్ 3వ తేదీన ఫోన్ చేశాడు గుప్తాకి లష్కర్. సార్, ఎలాగో జాబ్ నుంచి పీకేశారు, నా సాలరీ అన్నా ఇచ్చేయండి, ఎలాగో వర్క్ చేశానుగా 1 మంత్ అని చెప్పేసనన్నాడు. దీంతో అటు గుప్తా కొద్దిగా ఆలోచించి, మళ్ళీ నువ్వు జాబ్‌లో జాయిన్ గావు, అప్పుడే నేను లాస్ట్ మంత్ సాలరీ ఇస్తాను, లేదంటే ఇవ్వను అని అన్నాడు. సో ఇదొక చర్చ అటు పక్కకుంది. అంటే అతనే సాలరీ జాబ్ నుంచి తీసేసాడు. మళ్ళీ అతనే డ్యూటీలో జాయిన్ కమ్మన్నాడు ఏంటి అని జెప్పేసి. సరేలే అని లస్కర్ కూడా అనుకోని, ఎలాగో లాస్ట్ మంత్ సాలరీ మిస్ చేసుకోవడం ఎందుకు, దాన్ని తీసుకుందాం, అలాగే జాబ్‌లో జాయిన్ కమ్మన్నారు గదా అని అతను కూడా ఓకే చెప్పేసి అలా డ్యూటీలో జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయిన తర్వాత అర్థమైంది, ఎంతసేపటికి కూడా మార్చి సాలరీ అసలు ఇవ్వడమే లేదు. సో మళ్ళీ కూడా గొడవలు స్టార్ట్ అయిపోయాయి. సార్, మా మార్చి సాలరీ ఇవ్వండి, ఇవ్వండి అని చెప్పేసి అలా అడుగుతూ ఉన్నాడంట. సో అయినా కూడా ఇవ్వకపోగా జూన్ 5న నైట్ 8:30 ఆ టైంలో ఏం జరిగిందంటే, వార్సోవాలోని సాగర్ సంజోగ్ భవనం ఉంటుంది. దాంట్లో గుప్తా ఇంట్లో ఈ 8:30 ప్రాంతంలో వీళ్ళిద్దరే ఉండగా మళ్ళీ కూడా ఈ లష్కర్ సాలరీ ఇష్యూ తీసుకొచ్చాడు. లాస్ట్ మంత్ సాలరీ కావాలి సార్ అని చెప్పేసి ఒక గొడవ పెట్టేసుకోవడం, అరుచుకోవడం అలా జరిగింది. సో ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయిపోయింది. ఆ గొడవ తీవ్ర స్థాయికి చేరిపోవడం జరిగింది. సో ఆ టైంలో కోపంతో గుప్తా ఏం చేస్తాడంటే వంటగదిలో ఉన్న కత్తిని తీసుకొచ్చి ఆ కత్తితో ఇతని మీద దాడి చేశాడు. దీంతో లష్కర్ ఇదంతా కూడా అబ్జర్వ్ చేసి గమనించి బయటకు పారిపోయాడు తప్పించుకొని. బయటే భవనం యొక్క వాచ్‌మెన్‌కు ఇదంతా చెప్పాడు. "అన్న, ఇగో ఇలా జరిగింది, నా మీద కత్తితో దాడి చేశాడని" చెప్పేసి. మళ్ళీ ఇంకొక డ్రైవర్‌కి కూడా అక్కడే ఉండడంతో అతనికి కూడా ఇన్ఫార్మ్ ఇచ్చేసేసాడు. సో వాళ్ళిద్దరి సహకారంతో వీల్ పాల్రే వెస్ట్‌లోని ఒక కూపర్ అనే హాస్పిటల్‌లో ఇతను అడ్మిట్ అవ్వడం జరిగింది. సో ఆ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు, ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. సో తర్వాత డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత వార్సోవా పోలీస్ స్టేషన్‌కెళ్ళి సార్ ఇలా జరిగిందని చెప్పేసి డైరెక్టర్ మనీష్ గుప్తా మీదైతే అతను ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కూడా కేసు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి పలు సెక్షన్‌ల కిందైతే ఆ కేసైతే పెట్టారు. ఇప్పుడు డైరెక్టర్ మనీష్ గుప్తానైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో ఇది ఇప్పటివరకైతే ఉన్న కథనం. మరి మనీష్ గుప్తా దీనికి ఏం సమాధానం చెప్తాడు? విచారణలో ఏం తేలుతుంది? ఇదే వర్షన్ కరెక్టా లేదా అన్నది కూడా తేలాల్సుంది. ఏదేమైనా కేసైతే ఇప్పుడు అతని మీద నమోదైంది. సో అతన్ని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి చూడాలి, మనీష్ గుప్తా నిజంగానే దాడి చేశాడా? సాలరీ ఇష్యూనే వీళ్ళ మధ్య ఉందా? లేకుంటే ఇంకేదన్నా ఉందా? సాలరీ అడుగుతే దాడి చేయడం ఏంటి అంటూ కూడా ఇలా రకరకాల చర్చలైతే జరుగుతున్నాయి. చూద్దాం మరి మనీష్ గుప్తా విషయంలో, బాలీవుడ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మనీష్ గుప్తా విషయంలో ఏం జరుగుతుందో, ఏం తేలుతుందో తొందరలో అయితే తెలిసిపోతుంది. సో ఇప్పటివరకైతే ఇది